కృష్ణా జిల్లా గుడివాడలో ఈవీఆర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ దొంగ బిల్లులతో కోట్ల రూపాయల దోపిడీ కలకలం రేపుతోంది. పేదవాడిని ఉచిత మెడికల్ క్యాంపులకు పిలిచి వారి పేర్లపై దొంగ బిల్లులు పెట్టారని గుర్తించారు. ఒక మహిళ గుండెకు సంబంధించి ఎంజియోగ్రామ్ టెస్టుల కోసం వెళితే మోకాలికి ఆపరేషన్ చేశామని బిల్లులు ఠాకూర్ సినిమా రీతిలో చెయ్యని వైద్యానికి హడావిడి చేసి రోగి వద్ద వేలిముద్రలు సంతకాలు తీసుకుంది హాస్పిటల్ యాజమాన్యం. తనకు 2 కాళ్ళు బాగానే ఉన్నాయని, శస్త్రచికిత్స జరగలేదని మీడియా ముందుకు వచ్చి బాధిత మహిళ వెల్లడించింది. ఇదేంటని అడిగిన మహిళ బంధువులకు మీకు నచ్చింది చేసుకోండి, వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హాస్పిటల్ యాజమాన్యం సమాధానం చెప్పినట్లు వారు వెల్లడించారు. ఈవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట దోపిడీ, నకిలీ మెడికల్ రికార్డులు తయారు చేసి ఉచిత మెగా క్యాంపు అని చెప్పి టెస్ట్ రిపోర్ట్లు అడిగితే వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నా పేరు శంకర్రావు, యాళ్ళ శంకర్రావు. మా ఆవిడ పేరు యాళ్ళ సావిత్రి. మా ఈవీఆర్ హాస్పిటల్కి ఆరోగ్యరీత్యా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎంజోగ్రామ్ టెస్ట్ ఫ్రీ అని పబ్లిసిటీ చేశారు కాబట్టి మేము చేయించుకుందామని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత సాయంత్రం మేము వెళ్ళి డాక్టర్ గారిని కలిసాక 15వ తారీఖు డేట్ ఇచ్చారు. 15వ తారీఖు డేట్ ఇస్తే 15వ తారీఖు చేయకుండా 17వ తారీఖు అన్నారు. 17వ తారీఖు వెళ్ళాం. 17వ తారీఖు వెళ్తేనేమో 2 రోజులు ఉండాలని చెప్పారు. దీనికంటే తర్వాత చెప్తానన్నారు, ఏం చెప్పలా. అలా 2 రోజులు అని చెప్పి 4 రోజులు ఉంచారు. 4 రోజుల నుంచి టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ ఒకటి ఇచ్చారు. సీడీ అడిగితే 10,000 కావాలని అడిగారు. ఫ్రీ అని పెట్టి మళ్ళీ 10,000 ఆడడం ఎంతవరకు కరెక్ట్? చేతగానే ఇప్పుడు పెడతాం మానేయాలిగా. అది అయిపోయింది. మేము ఎంజోగ్రామ్ టెస్ట్ కోసం వెళ్తే ఆవిడకి మోకాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు ఫోటోలు తీసుకొని ట్యాబ్లెట్లు ఇచ్చి బాక్స్ ట్యాబ్లెట్లు ఇచ్చి ఆ బాక్స్ మళ్ళీ వాళ్ళే తీసుకొని డబ్బులు ఇచ్చినట్టు ఫోటో తీసుకొని వాళ్ళే తీసుకొని ఇంత డ్రామా ఆడారు. అసలు ఇది హాస్పిటల్ అని చెప్పుకుంటే అర్హత ఉంది. వీళ్ళు మన ఈవీఆర్ హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్ చూపిస్తారని చెప్పి వాళ్ళ హార్ట్ ప్రాబ్లం ఉండి వెళ్ళారు. వెళ్తే ఎంజియోగ్రామ్ చేయాలని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని 4 days ఉంచుకొని ఎంజియోగ్రామ్ చేసి పంపించారు. పంపించిన తర్వాత ఈ ఫైల్ అది ఇచ్చారండి. ఫైల్ ఇచ్చిన తర్వాత ఒక 1 రోజుల తర్వాత స్టంట్ వేయాల్సి వచ్చి నేను ఈ ఫైల్ రిఫర్ చేస్తుంటే దాంట్లో మోకాలకి సర్జరీ, మోకాలకి ట్రీట్మెంట్ చేసినట్టు ఆరోగ్యశ్రీ అప్లై చేసినట్టుగా ఉందండి. వీళ్ళని అడిగాను, మోకాలకి ఏమైనా చేసి అసలు మాకు ఆరోగ్యశ్రీ పెట్టినట్టు కానీ మాకు ఆరోగ్యశ్రీ సంతకాలు కానీ మాకేం తెలియదు బాబు, ఏలు ముద్ర వేసుకుని సంతకాలు పెట్టించిన ఫ్రీ కాబట్టి సంతకాలు పెట్టించాలని చెప్పి పెట్టేశాము. ఆ తర్వాత నేను చెప్పారు. దాన్ని బట్టి నేను ఫైల్ తీసుకుని నిన్న ఈవీఆర్ హాస్పిటల్కి డాక్టర్ గారు అడిగితే ఆయన పొందలేని సమాధానం చెప్తున్నారు. సో దీన్ని బట్టి నేను ప్రెస్ ద్వారా దీనికి ఎవాబరేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది.